మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సొంత పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. పార్టీ మారే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే మారాలని, పార్టీలో ఉండి మోసం చేస్తే సహించేది లేదన్నారు. ఎవరెవరు నమ్మక ద్రోహం చేశారో అందరి చిట్టా తన దగ్గర ఉందన్నారు. కేసీఆర్ హాస్పిటల్లో ఉండి ఎలా బుక్ చదువుతున్నారో తాను కూడా ఇక్కడ మోసం చేసిన వారి చిట్టా చదువుతున్నానని అన్నారు. మోసం చేసిన వాడికి తగిన బుద్ధి చెప్తా అని శంకర్ నాయక్ హెచ్చరించారు. చూపెడతా కొడుకులారా, ఎవడు ఏం చేసిండో, ఎవరేం మా పార్టీలో ఉండి ఏం మా మోసం చేసిండో చూయిస్తా. ఎప్పుడైనా పోయింది, ఆల్రెడీ 55 క్రాస్. ఒక్కొక్కరిని ఆట ఆడుకుంటున్న వేట మొదలైంది. చూద్దాం ఏం చేయాలో. నేను కూడా కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉండి బుక్ చదువుతాండు, ఎలా చేయాలి, సినిమా ఏంటి కదా అని చెప్పేసి. శంకర్ నాయక్ కేసీఆర్ ఒకటే కార్తీలో పుట్టిన బిడ్డ. ఆధైర్యపడవద్దు, మనోళ్ళని నేను కాపాడుకునే సత్తా నాకు ఆ భగవంతుడు ఇచ్చిండు. 90 రోజుల తర్వాత ఇక ఉంటుంది.